కాళేశ్వరం ఇది అత్యంత పెద్ద ప్రాజెక్టు, మ్యాన్ మేడ్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్లోనే ప్రపంచంలోనే పెద్దది అనేటువంటిది బీఆర్ఎస్ ప్రచారం చేస్తే దీంట్లో అవినీతి ఉంది, 1,00,000 కోట్ల అవినీతి ఉంది అనేటువంటిది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారం. అదే ప్రచారం కాంగ్రెస్కి రాజకీయ లబ్ధి చేకూర్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా 2.5 years అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. అదే వెర్షన్, అదే మాట, అదే స్టేట్మెంట్, అదే అసెంబ్లీ కావచ్చు, పబ్లిక్ మీటింగ్ కావచ్చు, మీడియా సమావేశాలు కావచ్చు. కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ వేశారు. సో నోటీసు నివేదిక వచ్చింది. దీనిపైన ఇదంతా చర్చ జరిగింది. ఇన్ని రోజులు జరిగినటువంటి చర్చకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. మొన్నటిదాకా కూలీశ్వరం అన్నారు కాళేశ్వరాన్ని. ఇప్పుడు ఇమ్మీడియట్లీగా 3 బ్యారేజ్లను రిపేర్ చేయాలి. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఇమ్మీడియట్లీగా రిపేర్ చేయాలి. ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయండి. అవసరం అనుకుంటే నేను అక్కడ పనులను డైరెక్ట్గా పర్యవేక్షిస్తూ అంటున్నారు. ఈ విషయంపైన మాట్లాడదాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, మాజీ పోలీసు అధికారి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు. ఎందుకంటే గతంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నిన్న ముఖ్యమంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తూ అంటున్నారు పనుల్ని, ఇమీడియట్ రిపేర్ చేయాలంట. మొట్టమొదటి గతంలో నేను తీవ్రమైన ఆరోపణలు ఏం చేయలేదు మధు గారు. నేను పేల్చారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తాను. నేనలేదు, ఇంజనీర్ అన్నాడు. అక్కడ ఉండే అసిస్టెంట్ ఇంజనీరు 23 అక్టోబరు 2023 సాయంత్రం 6:30 పెద్ద ఎత్తున పేలుళ్ళ శబ్దాలు వచ్చినాయి. మేము పోయి చూస్తే పిల్లర్ నెంబర్ 20 నిలువున చీలి ఉన్నది. ఆ బ్రిడ్జ్, ఆ పిల్లర్ నెంబర్ 20 7th బ్లాక్లో కుంగిపోయి ఉన్నది అని ఆయన చెప్పిండు. ఆయన మాదేపూర్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్ ఉటంకిస్తూనే నేను మాట్లాడినా. అది నా సొంత కవిత్వం కాదు. కానీ పేలుళ్ళు వచ్చినాయంటే ఒక బ్రిడ్జి కూలిపోయే ముందు అట్లా మామూలుగా కూలిపోతుంది. అంటే శబ్దాలు చేయడానికి అది మామూలు ఏదో ఒక ఇది కాదు కదా, బాంబేస్తే అది కాదు కదా. సో కానీ పేలుళ్ళు వస్తున్నాయంటే డెఫినెట్గా అక్కడ ఒక పేలుడు జరుగుంటుంది, పేల్చే కుట్ర చేసి ఉంటారు అనేది ఆధారాలతో సహా నాకుండే పోలీస్ ఆఫీసర్ అనుభవం మేరకు నేను ఇచ్చిన. అంతే తప్ప నేను నా సొంత కవిత్వం కాదు, పోలీస్ అధికారులే చెప్పిండ్రు. ఎస్, చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా రిపేర్ చేయాలి, ఎన్డీఎస్సీ అంటున్నారు, సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ అన్ని నిర్ణయాలు తీసుకోవాలి, అధికారాన్ని ఆదేశాలు ఇస్తున్నాను, అవసరమైతే నేనే పనులు పర్యవేక్షిస్తా, డైరెక్ట్ వస్తాను. మొన్నటిదాకా అసలు పనికిరాదు, నీళ్ళు డబ్బులని వృధా వర్షం, నీళ్ళలో పోసిరు అనేటువంటి స్టేట్మెంట్ చేసిరు, కమిషన్ వేసిరు, సిబిఐకి ఇచ్చిరు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రిలో వచ్చిన మార్పు ఏంది? మార్పు కాదు, రేవంత్ రెడ్డికి మతి భ్రమించింది. ఆయనకు ఏం వర్కౌట్ అయితే లేదు. ఆయనకు తెలిసిందంతా కేవలం డబ్బులు రియల్ ఎస్టేట్లో సంపాదించుకోవడం. ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా అదే పని చేశారు, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ఆయన పరిపాలన అంతా కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతే భూముల చుట్టే ఆయన ఆలోచన అంతా తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు కొత్తగా నిద్ర లేచి కాళేశ్వరంను ఇప్పుడు రిపేర్ చేయండి అంటే మరి మొదటి రోజు ఏమైంది? నువ్వు ఆ రోజు ఏమన్నావు? 2023 ముందు ఏమన్నావు? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, అదేవిధంగా కాళేశ్వరం ఒక ఏటీఎంగా మారిందని, లేకపోతే అసలు కాళేశ్వరం ప్రాసెస్ అవసరమే లేదని, 9 ఏట అయితేనే బాగుంటుండే, కాళేశ్వరం దాకా కేవలం డబ్బుల కోసం కట్టిందని, అది కట్టింది, ఇన్ని అభాండాలు వేసినావు కదా. ఇవాళ సడన్గా మేడిగడ్డ బ్యారేజ్ను మళ్ళీ రిపేర్ చేయాలి, సుందిల్లా అన్నారం బ్యారేజ్ను రిపేర్ చేయాలి అనే మాటలు ఎందుకు అంటున్నావు? నీకు అర్థమైపోయింది నువ్వు చెప్పిందంత అబద్ధం అని. ఆ రోజు నువ్వు రాత్రి 2 గంటలకు అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిషన్ వేసినావు. ఏం తెలియదు పీసీ ఘోష్ కమిషన్లో? 0. పీసీ ఘోష్ కమిషన్ పెద్ద గుండు 0, దానివల్ల ఏం తేలలేదు. అదే పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా మేము హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద, వీళ్ళందరి మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి సిబిఐ విచారణకు నువ్వు రాత్రి 2 గంటలకు అసెంబ్లీలో ఆదేశించినావు. అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ హరిరాము, చీఫ్ ఇంజనీర్ మురళీధరు, చీఫ్ ఇంజనీర్ శ్రీధరు, ఈ ముగ్గురిని ఆదాయానికి మించి ఉన్న అక్రమ ఆస్తుల కేసు అని చెప్పి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి 75 రోజులు జైల్లో పెట్టించినావు. ఇన్ని చేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏమంటున్నావు? కాళేశ్వరం మళ్ళీ రిపేర్ చేయాలంటున్నావు. అంటే దీని అర్థం ఏంది? నీకు మొదటి నుంచి కూడా ఐడియా ఉంది, కాళేశ్వరమును మీరు కూలగొట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీలు బీజేపీతో మిలాఖత్ అయ్యి అధికారం కోసం గూలగొట్టిండ్రు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేయాలని గూలగొట్టిండ్రు. ఇప్పుడు అది ఎన్ని రోజులని ఇంకా కాళేశ్వరం ఆలుగడ్డ టమాటా ఆలుగడ్డ లాగా రోజు అదే పాత రికార్డు అరుగుతుంది. జనాలకు అర్థమైపోయింది నీ వల్ల అయితే లేదు. అక్కడనేమో నీళ్ళన్నీ ఆంధ్రాకు పోతున్నాయి, మరి పెద్ద ఎత్తున
బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తూ ఉన్నది. నీళ్ళ దోపిడీ జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి కావాలనే మరి మేడిగడ్డ బ్యారేజ్ని రిపేర్ చేయడం లేదు. ఎందుకంటే ఆ నీళ్ళన్నీ ఆంధ్రకు పోతే అక్కడ వాళ్ళకి పోలవరం బనకచెర్ల వాళ్ళకి పనికి వస్తుంది. చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఇటు గోదావరి నది జలాలు, అటు కృష్ణా నది జలాల తెలంగాణ హక్కుల విషయంలో టోటల్గా రేవంత్ రెడ్డి అటువైపే ఉన్నాడు. అదేవిధంగా ఆదిత్యనాథ్ దాస్ అనే ఒక ఆంధ్ర ప్రాంతంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి చంద్రబాబు నాయుడుకి చీఫ్ అడ్వైజర్గా ఉన్న వ్యక్తిని మేఘాల మీద తీసుకొచ్చి తెలంగాణలో చీఫ్ అడ్వైజర్గా పెట్టుకున్నాడు. దీని అర్థమైంది, చంద్రబాబు నాయుడు ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆయన రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, రేవంత్ రెడ్డి అక్కడ సైన్ పెడతాడు. అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది రేవంత్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు అనేది చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ ప్రూవ్ చేసింది. కాబట్టి ఇక ఏమంటారు, తేలుగుట్టిన దొంగలాగా ఈరోజు ముఖ్యమంత్రి మళ్ళీ రిపేర్ చేద్దామని అంటున్నాడు. అంటే కాళేశ్వరం విషయంలో ఆరోపణలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అది లాభం చేసింది కాంగ్రెస్కి ఆరోపణలు. తర్వాత ఇప్పుడు రిపేర్ చేయకపోవడం వల్ల కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది. సో దాన్ని గుర్తించి రిపేర్ చేయాలి. సో ఇక్కడతోటి ఈ గేమ్ స్టాప్ చేయాలి, గేమ్ క్లోజ్ చేయాలి, అందులో భాగంగా అనుకోవచ్చా, లేకుంటే దీంట్లో కూడా ఇంకేమైనా కుట్ర ఉంది? దీంట్లో కూడా కుట్ర ఉంది. అది నమ్మకే వస్తే రిపేర్ చేసినాం చూడు, మేము రిపేర్లు చేసినాం అంటారు. రిపేర్ చేయడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన జీవోలో పనులు అవుతున్నాయా? ఏం పనులు అవుతున్నాయి చెప్పండి? ఏ పనులు అవుతున్నాయి? 420 హామీలు ఎన్ని హామీలు నెరవేర్చిండు? ఆరు గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు నెరవేర్చిండు? రేపు ఈ జీవో ఇస్తాడు, జీవో ఇచ్చి చేయడు. ఏం చేస్తాడు? ఆయన చేస్తాడన్న నమ్మకం అయితే మాకు లేదు. చేస్తే మంచిదే, కానీ చేస్తాడన్న నమ్మకం లేదు. ఎందుకంటే వట్టేవులో రిజర్వాయర్లో పంప్ హౌస్లు దెబ్బతిన్నాయి, అదేవిధంగా సుంకిశాలలో పంప్ హౌస్లు దెబ్బతిన్నాయి. మరి కాంట్రాక్టుల మీద యాక్షన్ తీసుకున్నాడా? అపోనిస మినిస్టర్ ఒకసారి విజిట్ చేసిండా? పాలమూరు బిడ్డ అన్నాడు కదా, విజిట్ చేసిండా? సో రేవంత్ రెడ్డి గారికి దేని మీద చిత్తశుద్ధి లేదు. ఆయనకు తెలిసినంత ఒక్కటేనండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఆయనకు భూమి కావాలి. భూమికి రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగిన వెంటనే మళ్ళీ ఎక్కువ రేటుకు భూమిని అమ్ముకుంటారు. దాని ద్వారా వచ్చిన డబ్బును ఢిల్లీలో పెద్దలకు మూటల రూపంలో అప్పచెప్పాలి. ఆయన స్థానాన్ని కాంగ్రెస్లో పదిలంగా పెట్టుకోవాలి అనేది ఒక్కటే ఆయనకు తెలుసు తప్ప, ఈ మేడిగడ్డ బ్యారేజ్ను జీవో ఇష్యూ చేస్తాడు, ఎన్ని పైసలైనా పర్వాలేదు అంటున్నాడు. మరి ఇన్ని రోజులు ఏం చేసినావయ్యా? ఇన్ని రోజులు తెలియదా నీకు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కాల్డ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ రోజే నీకు రిపోర్ట్ ఇచ్చింది అన్నావు కదా, మరి ఎందుకు దాన్ని రిపేర్ చేయలేదు? వాడు ఎల్ఎన్టీ వాడు డైరెక్ట్గా వచ్చి, ప్రెసిజన్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మేమే రిపేర్ చేస్తామంటే కూడా నువ్వు ఒప్పుకోలేదు కదా. ఆగమేఘాల మీద రాత్రి 2 గంటలకు అసెంబ్లీలో పెద్ద ఎత్తున హంగామా చేసి సిబిఐ కేసుకు రిఫర్ చేసినావు కదా. మరి దీని అర్థమైంది, అక్కడ అవినీతి ఎక్కడ జరిగింది చూపించండి మీరు. అసలు పీసీ గేవ్స్ కమిషన్లో అవినీతి జరిగినట్టు ఎక్కడ రాలే కదా. ఇప్పుడు 2 నెలల లోపల ఇమ్మీడియట్లీగా వర్షాకాలం వచ్చే లోపల దీన్ని కంప్లీట్ చేయాలంటుడు. సాధ్యమైన ఎండాకాలం వచ్చి ఆల్రెడీ 2 నెలలు దాటింది ఆల్రెడీ. మరి జూన్లో మొదటి సంబంధించినటువంటి వర్షాలు వచ్చే అవకాశం ఉంది జల్లులతోటి. 2 నెలలలో కంప్లీట్ అవుతుందా రిపేర్ 3 బ్యారేజ్లు? దీంట్లో కూడా ఏమైనా ఆలోచన ఏమైనా ఉంటుందా? 6 గ్యారంటీలు నిజం అవ్వడం ఎంత నిజమో, ఎస్ఎల్బీసీ నవంబర్ 27కు కంప్లీట్ అయిపోయి ఇటువైపు శ్రీశైలం ఆ రిజర్వాయర్ నుంచి ఇటువైపు రావాలి అన్నది ఎంత నిజమో, రేవంత్ రెడ్డి మాటలు ఎంత నిజమో, ఇవి కూడా అంతే నిజం. కాదు ఎట్లా చేస్తాడు? 2 నెలల్లో చేస్తాడు అంటే అతను అప్పుడే చేసి ఉండాల్సింది. అప్పుడే చేసిన ఇవన్నీ జరుగుతాయి. మీరే కూల్చేస్తారు. మీరే కూల్చేసిన తర్వాత మరి రిపేర్ చేయాల్సింది మీరు. నేను ఈ కూల్చేసిన ఎందుకంటున్నా అంటే, మధు గారు 21 జనవరి హుసేన్ మియా వాగు మీద 12 డిటనేటర్లు, తర్వాత 6 జిలెటిన్ స్టిక్స్ దొరికింది. దాన్ని ఒక కాంగ్రెస్ జెడ్పీటీసీ కూలగొట్టాలని చూశాడు. చెక్ డ్యామ్ తనుగుల మానేరు నది మీద తనుగుల చెక్ డ్యామ్ 24 కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ రాత్రి బాంబులు పెట్టి పేల్చేసిండ్రు. దేనికోసం? ఇసుక కోసం. ఇన్ని డ్యాములు పేల్చి యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి ఈ 2 నెలల్లో మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేస్తాడన్న నమ్మకం నాకైతే లేదు. వాళ్ళు నిజంగా మేడిగడ్డ బ్యారేజు చెడిపోవాలి, అది పూర్తిగా ఖాళీ ఉంటే ఇసుక దందా చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. వాళ్ళు ఈ బ్యారేజ్ను మళ్ళీ రిపేర్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యం, రేవంత్ రెడ్డి వల్ల కాదు. థ్యాంక్ యూ. కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి గ్యారంటీలు లాగానే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలాగానే ఇది కూడా అయ్యేటువంటి అవకాశం లేకపోవచ్చు. నమ్మకం లేదు, జీవో ఇచ్చి మళ్ళీ చేతులు దులుపుకునే అవకాశం ఉండొచ్చు. దీని వెనకాల కూడా రేవంత్ రెడ్డి కుట్ర ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మాల్కేడ్కర్, హైదరాబాద్.